హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎంఎం అకాడమీ. ఈ వీడియోలో మనము జోర్డన్ పీటర్సన్ రచించిన 12 రూల్స్ ఫర్ లైఫ్ అంటే 12 రూల్స్ ఫర్ లైఫ్ సమరీని తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా జీవితంలో ఉన్న సంక్లిష్టతలను ఎలా బయటకు రావాలో మనకి గైడ్ చేయడంలో సహాయపడుతున్న ఒక స్వీయ సెల్ఫ్ హెల్ప్ బుక్ అని చెప్పొచ్చు. ఇది చాలా అర్థవంతమైన మరియు బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపడానికి ఒక రకమైన అవుట్లైన్ని లేదా ఫ్రేమ్వర్క్ని అందించడానికి తత్వశాస్త్రం, అలాగే మనస్తత్వశాస్త్రం, పురాణాలు మరియు వ్యక్తిగత కథనాలను ఏ విధంగా ఆకర్షించుందో తెలుస్తుంది. ముందుగా ముఖ్యంగా ఇక్కడ మనం ఈ బుక్లో చూసినప్పుడు ముఖ్యమైన ప్రిన్సిపల్ చూసినప్పుడు ముందుగా రూల్ నెంబర్ 1 అంటే టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ పర్సనల్ ఆర్డర్లో రూల్ నెంబర్ 1 వచ్చేసి మీ భుజాలను నిటారుగా నిలబెట్టండి. అంటే స్టాండప్ స్ట్రైట్ విత్ యువర్ షోల్డర్స్ బ్యాక్. అంటే ఇక్కడ పీటర్సన్ ఏం సజెస్ట్ చేస్తారంటే గుడ్ పాస్చర్ అంటే మన గుడ్ పాస్చర్ ఏం చేస్తుంది, ఇక్కడ మన ప్రవర్తనని ప్రభావితం చేస్తుంది, అలాగే మన కాన్ఫిడెన్స్ని, విశ్వాసాన్ని కూడా తెలుస్తుంది. కాబట్టి నిలబడ్డప్పుడు మంచి భంగిమలో నిలబడడం అవసరం అని చెప్పేసి పీటర్సన్ చెప్తారు. అదేవిధంగా రూల్ నెంబర్ 2 చూసినప్పుడు ట్రీట్ యువర్ సెల్ఫ్ లైక్ సమ్వన్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హెల్పింగ్. అంటే సహాయం చేయడానికి మీరు బాధ్యత వహించే వారిలా మిమ్మల్ని మీరు చూసుకోండి. అంటే మీరు శ్రద్ధ వహించే వ్యక్తికి మీరు సహాయం చేసినట్లే. ఎందుకంటే ఇది స్వీయ సంరక్షణను మరియు మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి, చర్య తీసుకోవడానికి గల సంబంధాన్ని నొక్కి చెబుతుంది. అదేవిధంగా అర్థవంతమైన సంబంధాలను పెంపొందించడం కూడా ఉపయోగపడుతుంది. ఇక రూల్ నెంబర్ 3 చూసినప్పుడు మీకు ఉత్తమంగా ఉండాలనుకునే వ్యక్తులతో స్నేహం చేయండి. మేక్ ఫ్రెండ్స్ విత్ పీపుల్ హూ వాంట్ ద బెస్ట్ ఫర్ యూ. అంటే మనము ఏ రంగంలోనైతే విజయం సాధించాలని కోరుకుంటామో ఆ రంగానికి సంబంధించిన వ్యక్తుల మధ్యలో ఉన్నట్టయితే మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తారు. అంటే సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సర్స్ హూ ఇన్స్పైర్ యూ టు బీ బెటర్ అని చెప్పొచ్చు. ఇక రూల్ నెంబర్ 4 కంపేర్ యువర్ సెల్ఫ్ టు హూ యు వర్ ఎస్టర్డే, నాట్ హూ సమ్వన్ ఎల్స్ ఈజ్ టుడే. అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు నిన్నగా పోల్చుకోండి, ఈరోజు మరొకరు కాదు. అంటే మీ ప్రయాణాన్ని ఇతరులతో పోల్చడం కంటే వ్యక్తిగత వృద్ధిపై దృష్టి పెట్టడం ఇంపార్టెంట్ అని చెప్తారు. అంటే నిన్న ఉన్నదానికన్నా ఈరోజు మనం ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చు, మనల్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చు, అంటే నిన్నటికి ఇవాళకి చేంజ్ ఏంటి తెలుసుకోవాలి అని చెప్తారు పీటర్సన్ గారు. అదేవిధంగా ఇక రూల్ నెంబర్ 5 చూసినట్టయితే డోంట్ లెట్ యువర్ చిల్డ్రన్ డూ ఎనీథింగ్ దట్ మేక్స్ యూ డిస్లైక్ దెమ్. మీ పిల్లలు మీకు నచ్చని పనిని చెయ్యనివ్వవద్దు. అది అన్ని సంబంధాలకు వర్తిస్తుందని చెప్తాడు. అంటే సరిహద్దులు. మరి అలాగే మన అంచనాలను చెక్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ స్పెషల్గా తల్లిదండ్రులు, అదే పేరెంటింగ్ అనే ముఖ్యంగా ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పిల్లల్ని వాళ్ళు ఏది చేసినా సరే పోనీ ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి మొబైల్ ఇస్తారు. బిగినింగ్లో మొబైల్ ఇస్తారు, తర్వాత దాన్ని అడిక్ట్ అయిన తర్వాత బాధపడతారు. సో అలా చేయకూడదు అని ఈయన చెప్తాడు. ఇక రూల్ నెంబర్ 6 చూసినప్పుడు సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్ బిఫోర్ యూ క్రిటిసైజ్ ద వరల్డ్. అంటే ఇక్కడ మీరు ప్రపంచాన్ని విమర్శించే ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి. అంటే ప్రపంచంలో పరిష్కరించడానికి ప్రయత్నించే ముందు, అంటే ప్రపంచంతో పోరాడే ముందు మీ ఇంట్లో గెలవండి. అంటే మీ స్వంత సమస్యలను గెలవండి అని చెప్తాడు. ఇక రూల్ నెంబర్ 7 చూసినప్పుడు అర్థవంతమైన వాటిని కొనసాగింది. అంటే పర్స్యూ వాట్ ఈజ్ మీనింగ్ఫుల్, నాట్ వాట్ ఈజ్ ఎక్స్పీడియంట్. అంటే సమర్థమైన ఏది ముఖ్యమో దాన్ని చేయండి, అంతే తప్ప సమర్థవంతమైనది కానిది చేయకూడదు అంటాడు. అంటే మనకి కొన్ని సందర్భాల్లో సాటిస్ఫాక్షన్ అనేది ఈజీగా కలుగుతుంది. ఇక్కడ టెంపరీ సాటిస్ఫాక్షన్ కాకుండా మనకి లాంగ్ టర్మ్లో వచ్చే విలువ, అలాగే పర్పస్ కలిగి ఉండే లక్ష్యాలను వెతుక్కోండి అని చెప్తాడు. ఇక రూల్ నెంబర్ 8 చూసినప్పుడు టెల్ ద ట్రూత్, నిజం చెప్పండి, లేదా అట్లీస్ట్ డోంట్ లై, అబద్ధం చెప్పకండి అంటాడు. అంటే నమ్మకాన్ని పెంపొందించడానికి మరియు అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి నిజాయితీ మరియు సమగ్రత అనేది చాలా అవసరం. చురుగ్గా వినడం, అలాగే అవగాహన కోసం బాధ్యత తీసుకోవడంలో భాగంగా రూల్ నెంబర్ 9 మీరు వింటున్న వ్యక్తికి మీకు తెలియని విషయం తెలిసి ఉండవచ్చని ఊహించండి. ఇతరులకు విలువైన అంతర్దృష్టులను కలిగి ఉండే సామర్థ్యాన్ని
అంగీకరిస్తూనే ఓపెన్ మైండ్తో సంభాషణలను చేరుకోండి అని చెప్తుంది. ఇక రూల్ నెంబర్ 10 చూసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడండి. స్పీక్ ప్రిసైజ్లీ. అలాగే స్పష్టమైన మరియు సంక్షిప్త సంభాషణ అపార్థాలకు నివారిస్తుంది. మనం చెప్పాలనుకున్నది కరెక్ట్గా చెప్పినప్పుడు అది అపార్థానికి దావు తీయదు. అలాగే మెరుగైన ఫలితాలను కూడా వచ్చేలాగా చేస్తుంది. ఇంకా నెక్స్ట్ గందరగోళాన్ని ఎదుర్కోవడం మరియు బాధలో అర్థాన్ని కనుగొనడంలో భాగంగా రూల్ నెంబర్ 11, మీరు ఒకరిని ఎదుర్కొన్నప్పుడు పిల్లిని పెంపుడు చేయండి. అంటే పెట్ క్యాట్ వెన్ యూ ఎన్కౌంటర్ వన్. ఫైండ్ స్మాల్ జాయ్స్ అండ్ అప్రిషియేట్ ద బ్యూటీ ఇన్ యువర్ ఎవ్రీడే లైఫ్. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎప్పుడు మూడీగా ఉండకుండా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి అని చెప్పడం. ఇక లాస్ట్ 12వ రూల్ చూసినప్పుడు ఇమాజిన్ వాట్ లైఫ్ వుడ్ బీ లైక్ ఇఫ్ యూ డై టుమారో. అంటే మీరు రేపు మరణిస్తే జీవితం ఎలా ఉంటుందో ఊహించండి. మరణాలను గురించి ఆలోచించడం చేసినప్పుడు మనకి అసలు ఏంటి లైఫ్ అనే ఒక రకమైన భావన కలుగుతుంది. కానీ ఇక్కడ ముఖ్యమైన జీవితానికి ఇది చాలా అవసరమని మనకి రచయిత చెప్పడం జరుగుతుంది. సో ఇక మొత్తం మీద జీవితానికి 12 నియమాలు అనేది వ్యక్తిగత ఎదుగుదలకు మరియు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, అండర్స్టాండ్ చేసుకోవడం, అదేవిధంగా జీవిత సవాళ్ళను అర్థవంతంగా సాధించడానికి ఇది మనకి ఒక రోడ్ మ్యాప్ లాగా ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదే అని చెప్పొచ్చు. అలాగే పీటర్సన్ యొక్క అభిప్రాయాలు కొన్ని సమయాల్లో వివాదాస్పదంగా ఉన్నాయని గమనించడం ముఖ్యం. కాబట్టి పుస్తకాన్ని విమర్శనాత్మక మనస్సుతో సంప్రదించాలని, అదేవిధంగా మీ సొంత విలువలు మరియు నమ్మకాల సందర్భంలో దానిని ఏ విధంగా తీసుకుంటారనేది ఇంపార్టెంట్. ఆ విధంగా తీసుకోవచ్చు. ఇది పీటర్సన్ రాసిన 12 రూల్స్ ఫర్ లైఫ్ అనే పుస్తకం యొక్క సారాంశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ BMM Academy for more academic and educational videos.